హర్యానా రిజల్ట్స్ యాక్చువల్గా హర్యానా రిజల్ట్స్ ముందు మనం కొన్ని మాట్లాడుకోవాలి. అదేంటంటే ఇంతకుముందు మధ్యప్రదేశ్లో ఎలక్షన్ జరిగాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ రాబోతుంది, కాంగ్రెస్ గెలవబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పారు. రిమెంబర్ ఎగ్జిట్ పోల్స్. మనం ఎలక్షన్ పోల్స్ గురించి, ఎలక్షన్ సర్వేల గురించి ఎలక్షన్ సర్వేలు వేరు, ఎగ్జిట్ పోల్స్ వేరు. ఎలక్షన్ సర్వేలతో పోల్చుకుంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఫెయిల్యూర్ శాతం మ్యాక్సిమం 10% ఉండేది, 90% సక్సెస్ రేట్ ఉండేది. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా 90% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు రేర్ కేసులో ఎగ్జిట్ పోల్స్ టర్న్ అరౌండ్ అవుతాయి, బట్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. గత 5-6 ఎలక్షన్స్ నుంచి పార్టీలు ఓడిపోవట్లేదు, ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఓడిపోతున్నారు. ప్రతిసారి 5-6 నుంచి ఎగ్జిట్ పోల్స్ ఓడిపోతున్నాయి. కాంగ్రెస్ గెలిచిద్ది అన్నారు. సర్ప్రైజింగ్ ఎగ్జిట్ పోల్స్కి సర్ప్రైజింగ్ రిజల్ట్ వచ్చేసింది. ఆ తర్వాత ఇదేంటి ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఏదో ఒక ఎలక్షన్ జరిగింది. ఉత్తరాఖండ్ అనుకుంటా, ఉత్తరాఖండ్లో ఎలక్షన్ జరిగాయి. అది మరీ దారుణం. అది దాంట్లో అయితే అసలు కాంగ్రెస్ స్వీప్ చేసిద్ది అన్నారు. స్వీప్ అన్నారు, ఓడిపోయింది. ఏది ఎప్పుడన్నారు? ఎలక్షన్ సర్వేల్లో కాదు, ఎగ్జిట్ పోల్స్లో చెప్పారు స్వీప్ చేసిద్దని, ఓడిపోయారు. సరే, ఇంక లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయి. లోక్సభ ఎలక్షన్స్లో మనందరికి తెలిసి ఏం జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ ఓడిపోకపోయినా, గెలవకపోయినా, కానీ ఒకవేళ గెలిచినా 100తో వస్తాడు అని అనుకున్నాం. 100 వస్తాయి అనుకున్నారు ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అపోజిషన్ వాళ్ళు ఏమన్నారు? లేదు, మనం గెలుస్తాము, 60-70 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు, 60-70 కంటే ఎక్కువ రావన్నారు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పడిపోయింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే 60-70 సీట్లు వస్తాను. ఎగ్జిట్ పోల్స్ గురించే మాట్లాడుతున్నా. 11 సీట్లకు పడిపోయింది. ఓకే, అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా నవీన్ పట్నాయక్ గెలుస్తాడని చెప్పాడు. ఎగ్జిట్ పోల్స్ అని నవీన్ పట్నాయక్ గెలుస్తాడన్నారు. ఒరిస్సాలో టర్న్ అరౌండ్ అయింది. ఇప్పుడు హర్యానా, ఇది వరుసన 5వ 6వ ఎగ్జిట్ పోల్స్ ఓడిపోవటం. హర్యానాది 5వ 6వ. చాలా క్లియర్గా చెప్పారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, బీజేపీకి 30 కంటే ఎక్కువ రావు అన్నారు, 30 కంటే తక్కువే అన్నారు. కాంగ్రెస్ మినిమం 50-60 వస్తాయన్నారు. టర్న్ అరౌండ్ అయింది. ఇక్కడ వచ్చిన ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిసారి కంటిన్యూస్గా గత 5-6 సార్లుగా ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఏదో ఒక క్వశ్చన్. ఓకే, రెండోది, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇటన్ని కేసుల్లో కూడా, ఆల్ దీస్ కేసెస్లో, ఇప్పుడు నేను చెప్పిన 5-6 కేసెస్లో కూడా కాంగ్రెస్కి ఓట్ షేర్ ఎక్కువ వచ్చింది. మ్యాక్సిమం మెజారిటీ, అన్నింటిలో కాదు, మెజారిటీలో కాంగ్రెస్కి ఓట్ షేర్ ఎక్కువ వచ్చింది. అంటే ఓట్లు పడుతున్నాయి, ఓట్ షేర్ ఎక్కువ వస్తుంది. బట్ అపోనెంట్ వాళ్ళు గెలుస్తున్నారు. అపోనెంట్ వాళ్ళు గెలుస్తున్నారు అని అంటే, అది ఇన్నిసార్లు ఇలాగా ఎక్కువ ఓట్ షేర్ వచ్చిన వాళ్ళు మరి భారీగా ఓట్లు పడిపోవటం, ఏదో 1-2 సీట్లతో ఓడిపోవడం కాదు, భారీగా ఓడిపోవటం అనేది. అంత జాగ్రత్తగా సీట్లలో ఓట్లు ఎలక్షన్ రావాలంటే ఏ ఆర్కిటెక్టో, ఏ ఆస్ట్రోనాటో, ఏ సైంటిస్టో, రైట్, ఏ ఇంజనీరో డిజైన్ చేస్తే ఎలా వస్తాయో అలా ఎందుకు వస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. అది ఒక ఇంజనీరు చాలా జాగ్రత్తగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ తీసుకొని 360 డిగ్రీస్లో స్టడీ చేసి కరెక్ట్గా ఎక్కడ కూర్చితే ఎక్కడ ఓట్లు తేడా వస్తాయి అని చెప్పి ఎగ్జాక్ట్గా డిజైన్ చేయటం అంటే అది చాలా కష్టం. అలా డిజైన్ చేస్తే ఎలా వచ్చిందో అలా వస్తున్నాయి రిజల్ట్స్ ప్రతిసారి. ఏం జరుగుతుందని మనకు తెలియదు. ఓకే, సరే, ఎనివే, నేనైతే ఒకదానికి కట్టుబడి అన్నా. మతతత్వ పార్టీలకి పతనం స్టార్ట్ అయింది అన్నాను కదా, స్టార్ట్ అయింది పతనం. ఇప్పుడు హర్యానాలో కూడా
కాంగ్రెస్కి 40.9 ఓట్ షేర్ వచ్చింది, బీజేపీకి 39% ఓట్ షేర్ వచ్చింది. అఫ్కోర్స్ సీట్లు ఎక్కువ గెలిచారు. ఓట్ షేర్లో కాంగ్రెసే. అసలు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి వచ్చింది 39%, కాంగ్రెస్కి 40%, 40% ఆపు వాళ్ళకి 1.5% వచ్చింది, మిగతా వాళ్ళకి 17%. అని మొత్తం కలిపి బీజేపీకి పడ్డది 39 అయితే మిగతా వాళ్ళందరికి కలిపి 61% వచ్చింది. అంటే ఈ మతతత్వ పార్టీలు మాకొద్దు అని హర్యానాలో ఓట్లు వేసిన వాళ్ళు 61%, బీజేపీయే కావాలని వేసిన వాళ్ళు 39%. బట్ మన డెమోక్రటిక్ సిస్టమ్ అలా ఉంది కాబట్టి ఎవరికి ఎక్కువ ఎన్ని సీట్లు వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు 39% వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. 61% వీళ్ళు మాకు వద్దని ఓటేశారు. హర్యానా ప్రజలు తప్పు లేదు. ఎందుకంటే 61% మాకు బీజేపీ వద్దని వ్యతిరేకంగా ఓటేశారు. 39% వచ్చింది వాళ్ళకి. ఓకే, ఇప్పటికైనా సరే అపోజిషన్ అని నేను ఎప్పుడైనా ఒకటే కోరుకున్నది ఏంటంటే, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు ఫైట్ ఫర్. అసెంబ్లీలో, పార్లమెంట్లో, అక్కడ ఇక్కడ అఫ్కోర్స్ మనం ఏం జరుగుతుంది అనేది మనకి ఒక ప్రజాస్వామ్యం సిస్టమ్ మీద అనుమానంతో మన ప్రజాస్వామ్యాన్ని నడపలేము. వెన్ యూ హ్యావ్ సమ్ సర్టన్ డౌట్స్, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు రివర్ట్ టు బ్యాలెట్ బాక్స్ సిస్టమ్. ఆల్వేస్ గుడ్ టు రివర్ట్ టు ద బ్యాలెట్ బాక్స్. Because we don't know what's happening, we don't know. But abnormal results turning around, exit pollers always they're failing. Exit pollers are failing, and the parties were getting very close. Parties vote share is coming very close, but seats are very deep difference. మన ఆంధ్రప్రదేశ్లో బాలినేని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కోర్టులో వేసారు. ఏమైంది అది? కేసు ఏమైంది? కోర్టులో కేసు వేశారు. ఏమైంది అది? ఎందుకు సైలెంట్ అయ్యారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు సైలెంట్ అయ్యారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నంత సీరియస్గా అపోజిషన్లో మేము ఈఎంఎల్ ద్వారా ఓడిపోయామన్న గొడవకు పెట్టినట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సైలెంట్గా ఎందుకున్నారు? వాళ్ళు ఎందుకు ఫైట్ చేయట్లేదు? కేంద్రంలో రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఈ పాయింట్ ఎందుకు మాట్లాడట్లేదు? దీని మీద అనుమానం ఎందుకు వ్యక్తం చేయట్లేదు? తను ప్రతిసారి ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏదో మెడికల్ సీట్లో లీక్ అయింది అది అని మాట్లాడుతున్నాడు. కానీ దీని మీద మనకి అనుమానం వస్తుంది, ప్రజాస్వామ్యంలో అనుమానం వస్తుంది. కాబట్టి రెఫరెండం పెట్టుకొని మన బ్యాలెట్ బాక్స్లోకి వెళ్దామనే పదం ఎందుకు వాడట్లేదు ఈ రాహుల్ గాంధీ అని? అదే నేనంటే, వెన్ ఎ కంట్రీ, if rulers fail, country will not fail. If opposition fails, the democratic country fails. If the ruling party fails, democratic country will not fail. But if opposition fails, the democratic country will fail, utterly fail. That's what I believe. Okay, భారతదేశంలో మనకి కరెక్ట్గా అపోజిషన్, the people are not, I am seeing, so that I don't want to talk more than 8 minutes because మీరు ఎక్కువ మాట్లాడకండి, కట్ చేయండి అని నాకు మెసేజ్లు పెడుతున్నారు కింద కామెంట్లు. అందుకని I want to cut it for 8 minutes. I am just seeing timing, how many minutes I talked. ఓకే సరే, ఎనివే మీరు ఎక్కువగా మాట్లాడుతూ కట్ చేయమన్నారు కానీ కట్ చేస్తున్నా. ఇప్పటికి ఫైనల్లీ వాట్ ఐ సే ఇస్, అపోజిషన్ వాళ్ళు ఏదో ఒకటి చేయండి. దీనికి బ్రేక్ చేయకపోతే కరెక్ట్ కాదు. ఏదో ఒకటి చేయండి అని నా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.